వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జహీరాబాద్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. జహీరాబాద్ ఈ రోజు నుండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. వడ్డే ఓబన్న స్వాతంత్ర పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. ఈ కంపెనీ మాకొద్దు, మా ఊరిని రక్షించండి. కడప జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ప్రయాణికుల ఆందోళన. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి బిగ్ రిలీఫ్, ఇకపై ఆ అవసరం లేదు. రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నా వాయిదా. బ్రహ్మంగారి మఠం మండలం రేకులగుంట పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 912 గ్రావెల్లో మరియు స్టోన్ క్వారీ అనుమతులపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఓ ప్రముఖ కాంట్రాక్టర్ పంచాయతీలో సర్వే నెంబర్ 912లో 4.936 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ మరియు రోడ్డు మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ కొరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్, కాలుష్య విభాగం ఈఈ సుధా, భీమటం తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని రిత్విక్ కన్స్ట్రక్షన్ సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీలోని స్థానికులు, రైతులు మాట్లాడుతూ క్వారీకి అనుమతులు ఇవ్వొద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పంచాయతీలోని గ్రామ ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యారని పంచాయతీలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీ నుంచి వచ్చే కాలుష్యానికి గ్రామాల్లో ఉండలేకపోతున్నామని, క్వారీ నిర్వాహకులు ఓపెన్ బ్లాస్టింగ్స్ చేయడంతో గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, బ్లాస్టింగ్ సమయంలో వచ్చే శబ్దాల వల్ల హార్ట్అటాక్ వచ్చి చాలా మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ రైతుల అభిప్రాయానికి వ్యతిరేకంగా క్వారీకి అనుమతులు ఇచ్చినట్లయితే మా ఊర్లు, పొలాలు మీరే కొనండి, మేము ఎక్కడికైనా వెళ్లిపోతామంటూ అధికారుల ముందు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఇచ్చింది? పంచాయతీలో ఎవరికి ఇచ్చింది కదా? ఎవరు పంచాయతీలో చెప్పండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళని అడగండి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం కడప వారు నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు విచ్చేసిన మన రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి స్వాగతం అండి. ఎంఓఎఫ్ అండ్ సిసి ఎస్ఓ నంబర్ 1533/14/9/2006 నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాల పరిశ్రమలు కట్టడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎంఓఎఫ్ అండ్ సిసి నుండి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ క్రమంలో ఏఏ నోటిఫికేషన్ 2006 ప్రకారం ప్రతిపాదించిన ప్రాజెక్టు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల యొక్క సూచనలు, సలహాలు, అనుమతులు, అపోహలు ఏవైనా ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారికి వారికి ప్రత్యక్షంగా పర్యవేక్షణలో వాటిని సేకరించి మినిట్స్ రూపంలో ఎంఓఎఫ్ అండ్ సిసి అందజేయబడుతుందండి. ఏ కంపెనీలు వచ్చి ఉద్ధరించడం ఎవడో లేదు. ఎవడో 100-10 మందికో కంపెనీలు పెట్టి ఉద్యోగాలు వచ్చింటే ఒకరికే వచ్చేది అంతే. మిగిలిన 78 మంది వ్యవసాయం కూలీగా బతకాల్సిందే. దయచేసి మా ఊర్లో ఎటువంటి కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదు. మరోసారి పునఃక్షమించి కూడా ఆ రిత్విక్ కంపెనీ గురించి ఆలోచించండి. అది నేను ఒక్కరే మనసారా కోరుకుంటున్నా. ఐ విల్ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరిని కోరుకుంటేది అదే, మా ఊర్లో ఎటువంటి కంపెనీలు వద్దు. మీరు ఎవరెవరో మాటలు చెప్పి దయచేసి పర్మిషన్ ఇవ్వద్దు. ప్రతి ఒక్క ఆర్టీఓ సార్ గారు కానీ, అలాగే మన కాలుష్య మేడం గారు కానీ, అలాగే మా ఎంఆర్ఓ సార్ కానీ దయచేసి ప్రాణాలు చెప్పి చెప్తున్నాను, ఏ కంపెనీకి పర్మిషన్ ఇవ్వద్దు. మా గ్రామాన్ని కాపాడండి. ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను. 743 ఈ పర్యావరణం గురించి ఆల్రెడీ మా సోదరుడు గౌరవ హైకోర్టు యందు పిటిషన్ దాఖలు చేస్తున్నారనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. కాబట్టి కోర్టులో ఉన్న విషయం ఉన్నా కూడా ఇక్కడ అనుమతుల గురించి నెంబర్ కూడా నోట్ చేసుకోండి అని తెలియజేస్తున్నారు. ఈ 743 ఆర్ఎస్ఆర్ ప్రకారము హిల్లుగా నమోదైంది అనేది ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా గుర్తించాలి. 912, 921 అని కూడా నమోదు చేసి ఉన్నారు. కాబట్టి గౌరవ హైకోర్టులో ఉండగా కూడా ఈ విధంగా సమాచారాన్ని ప్రత్యక్షం చేయకుండా కొద్దిగా ఈ విధంగా జరుగుతున్నందుకు కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది.
ఈ అగ్రహారం ఈ పంచాయతీలో ఇప్పటికీ తండువా రేపించిన వాళ్ళు లేరు. ఇక్కడ టెంటు పెట్టి మీటింగ్ పెడతామని చెప్పిన వాళ్ళు లేరు. మేము కనుక్కొని ఏమిటి కానీ ఇక్కడికి వచ్చినాం. మీరు ఆయన కాంట్రాక్ట్ పేరు నాకు తెలియదు, ఆయన పేరు ఆయన కానీ మీకు మేము బలవంతం కాదు, మిమ్మల్ని వచ్చి మాకు బోల్లు చెడిపోయినాయి. అక్కడ కంకర మిల్లు పడి ఆ శబ్దానికి బోల్లు ఎరక్కపోయి చాలా పోయినాయి. అక్కడ 200 ఎకరం మిరప చెట్లు దుమ్ము బెత్తడెత్తు నిండి మిరప చెట్లు కాయకుండా పోయింది. ఇక్కడ కొట్టి పెడితే మీరు ఈ ఊళ్ళో ఇక్కడున్న పొలం కొట్టి చెడిపోతుందని మిమ్మల్ని బాధేవుపడి మేమేమి బలవంతం కాదు, మిమ్మల్ని చెప్పి మా పరిస్థితులు ఇట్లుండయి. శ్వాసకోశ వ్యాధులు వచ్చి చాలా మంది అనారోగ్యంతో ఈ దుమ్ము పడి చాలా పోయినాం. పిల్లలు ముగ్గులో ఈ మందు పేల్చడంలో నిద్రలో భయపడి ఆటాటాకు వచ్చేదాన్ని వచ్చి భయపడిపోతుండం. కాబట్టి మీరందరూ దయించి మాకు ఏదో మేము ఈ కొండలో పల్లెలో ఉండం, మమ్మల్ని మీరు ఇబ్బందులు పెట్టకుండా చేయొద్దని మిమ్మల్ని కోరుతా ఉండం. మేము బలవంతం కాదు, మిమ్మల్ని మెప్పించి మీరు మేలు చేర్చారని మిమ్మల్ని కోరుతాను. సారుగాడు కానీ, సారి కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, సర్వేలు కానీ అందరినీ గుర్తు మేము కోరడము మా పరిస్థితిని బట్టి. ఆ వల్ల కంకర మిల్లు ఎంత 3 కిలోమీటర్లు ఒక ఉంటుంది. ఈడ కంకర మిల్లు పెడితే ఈ ఊరు పనికిరాదు, మేము ఎక్కడికన్నా పోవాలా. ఈ దుమ్ము మీరు చూస్తూ ఉంటారు పెద్దలు, మీరు సార్ ఆఫీసర్ గారు చూస్తూ ఉంటారు. ఆ దుమ్ముకు ఆ శబ్దానికి ఒక్క చెట్టు అక్కడ కంకర మిల్లు పెట్టేటప్పుడు చెట్లు నాటుతాము, మీకు అన్నీ చేస్తామని ఒక్క చెట్టు నాటిన వాళ్ళు లేరు, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ కంకర మిల్లు పెట్టిన తర్వాత ఆ దయ నుంచి మా మీద మీరు కనికరించి దీన్ని ఆపు చేయాలని మేము కోరుతున్నాం. బలవంతమేం కాదు, మీరందరూ పెద్దలు నిర్ణయించి ఈ బీదల కష్టాలు చూసి మీరు దయించుతారని మేము జరుపుకుంటాము. 8,000 ఎకరాల పట్టా పొలము మా గ్రామాలన్నీ కొంతమంటే మేము సిద్ధమే. మరి మీరు ప్రతి మాటికి వచ్చే మౌలిక వసతులు అంటే ఎక్కడున్నాయి మౌలిక వసతులు? చెప్పేదానికి పుస్తకంలో ఉన్నాయి కానీ పాటించేదానికి ఎక్కడా లేవు, ఉండవు కూడా. తర్వాత ఇవన్నీ వినడానికి మాత్రమే పనికి వస్తాయి, ఆచరణలో ఎందుకు పనికిరావు. మేము చెప్పేది ఏంటంటే మా బాధ మా ఆవేదన చెప్పినా కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదు. బాగా అర్థం చేసుకుంటారని మరోసారి చెప్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఇంకా కొన్ని తరాలు పడుతుంది. స్థానిక ఎంఆర్హెచ్ఎస్ గ్రాండే గార్డెన్ నగర్ అలీపూర్ జహీరాబాద్ లో రేవరేంజ్ జీబీ గార్డెన్ డే అండ్ నైట్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 11 నుండి 15 వరకు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఇజ్రాయిల్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీబీ గార్డెన్ డే అండ్ నైట్ స్టార్ట్ బౌండరీ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గం గ్రామాల క్రైస్తవ యువత క్రికెట్ జట్టు పాల్గొంటాయని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాట పటమ స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు బీసీ నాయకుడు పళ్లపు రమేష్ పేర్కొన్నారు. వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలను రాయచోటి మండలం పెబ్బడ్డపల్లి గ్రామం గరుగుపల్లెలో పళ్లపు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పళ్లపు రమేష్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేశారన్నారు. బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన వీరుడు, వడ్డెర ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమర యోధుడన్నారు. ఆ మహానుభావుడి జీవితం చిరస్మరణీయమన్నారు. ఓబన్న పోరాట స్ఫూర్తిని భావి తరాలకు చాటి చెప్పాలని ఆయన కోరారు. పళ్లపు రమణ, సుబ్బారాయుడు, శ్రీనివాసులు, బాలు, ఉపేంద్ర, కుంచపు ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ శాసన పరిధిలోని ఘరాసంగం మండలం జిల్లపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రంగురంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన ఈ రంగోలీ కార్యక్రమంలో ముగ్గులు వేసిన చిన్నారులకు గిఫ్ట్స్ అందించారు.
జెడ్పూల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ప్రయాణికుల నుండి టికెట్ ధరలకు అధికంగా వసూలు చేశారని ఆందోళన నిర్వహించారు. సాధారణ రోజుల్లో 260 రూపాయలు ఉండగా ఈ రోజు స్పెషల్ బస్ అంటూ 360 రూపాయలు వసూలు చేశారు కండక్టర్. ఈ నెల 12న నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇక పండుగ తర్వాత ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించింది. ఇకపై ప్రతి ఆదివారం కోర్టుకు హాజరు కావాలనే నిబంధనను మినహాయించింది. దీంతో పాటు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతినిచ్చింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జహీరాబాద్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. జహీరాబాద్ ఈ రోజు నుండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. వడ్డే ఓబన్న స్వాతంత్ర పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. ఈ కంపెనీ మాకొద్దు, మా ఊరిని రక్షించండి కడప జిల్లా. జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ప్రయాణికుల ఆందోళన. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్, ఇకపై ఆ అవసరం లేదు. రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నా వాయిదా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.